ఇప్పుడు రాశికి క్షమాపణ చెప్తే మీరు అంటారు కదా, మరి వాళ్ళు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యావత్ ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా అనసూయని తప్పుపడుతున్నారు. మరి తెలుగు ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు? మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పి, వేసుకున్న డ్రెస్ కరెక్ట్ కాదు, ఇట్లా పద్ధతిగా ఉండను, ఇది నేను చేసేది కూడా తప్పని చెప్పి ఆమెకు తెలుసు కదా. ఇప్పుడు ప్రజలందరూ ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకవైపు, సమాజం మొత్తం ఏమంతా నేను ఒకవైపు అంటుంది కదా. ఇప్పుడు సమాజంలో ఉన్నప్పుడు సమాజం చెప్పినట్టు నడుచుకోవాలన్నా, ఆమె ఇష్ట ప్రకారం నడవాలన్నా? ఆమెకు ఇప్పుడు పెద్ద మనిషి ఎంతో ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా పాపులారిటీ తగ్గుతుంది. ఇంకా పాపులర్ కావాలి అని అందరు అటెన్షన్ నాకు గ్యాదర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు పాపులర్లో టాప్లో ఉండడం వల్ల మొన్ననే ఏపీకి అనుకుంటే ఒక షోరూమ్కు పోతే ఇప్పుడు లక్షల రూపాయలు ఇచ్చిర్రు. మంచిగా ఆమె డబ్బు సంపాదించుకుంటుంది. ఆమె ఇట్లయితేనే అంతకుముందు విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ప్రతి 3 ఏళ్లకో 2 ఏళ్లకో సంవత్సరానికో ఎన్నో ఒక దాంట్లో కాంట్రవర్సీలోకి రావాలి, ఇట్లు కావాలి, కోట్లు సంపాదించుకోవాలనేది ఆమెకు డబ్బే ఏకైక అస్త్రం.